ఫ్రెండ్స్ టెక్నిక్స్ 1872కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 6, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 7, 6 ఈ సిరీస్ ఓన్లీ 3 ఇయర్స్ వరకు అప్డేట్స్ ఇస్తామని చెప్పారు అప్పుడు లాంచ్ అయినప్పుడు. ఇప్పుడు దాన్ని చేంజ్ చేస్తారు. 5 ఇయర్స్ వరకు గూగుల్ పిక్సెల్ 6 కానీ 7 సిరీస్ కానీ ఫోన్స్ మీరు యూస్ చేస్తుంటే ఈవెన్ 6, 7 ఈ ఫోన్స్ అయినా కానీ 5 ఇయర్స్ వరకు మీకు అప్డేట్స్ అయితే వస్తాయి. 8 సిరీస్ నుంచి ఆల్రెడీ చేంజ్ చేశారు. 8 సిరీస్ నుంచి 7 ఇయర్స్ అప్డేట్స్ అయితే చెప్పేశారు వీళ్ళు. ఈ 6, 7 సిరీసే 3 ఇయర్స్ అప్డేట్స్ ఉండేవి. ఇప్పుడు దాన్ని 5కి చేంజ్ చేశారు. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి Xiaomi Pad 7 గీక్ బెంచ్లో లిస్ట్ అయింది. ఇది ఇండియన్ వేరియంట్. సో ఇవి తొందరలో ఇండియాకి అయితే రావచ్చు. ఇవి 2 మోడల్స్ అయితే ఉన్నాయి. Pad 7, Pad 7 Pro. Pad 7 Pro వచ్చేసరికి 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. Xiaomi Pad 7 వచ్చేసరికి 7+ Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. మొత్తం 2 మోడల్స్ ఉన్నాయి. ఇండియాకి మరి ఏ మోడల్ తీసుకొస్తారు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఈ తొందరలోనే తీసుకొని రావచ్చు. ఒక 2 months లోపు మనం Xiaomi Pad 7 ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ వింక్ మ్యూజిక్ చాలామంది అడుగుతున్నారు వింక్ మ్యూజిక్ యాప్ ఎందుకు పనిచేయట్లేదు అని చెప్పేసి ఎయిర్టెల్ యూజర్స్. ఎయిర్టెల్ వింక్ మ్యూజిక్ అయితే ఇప్పుడు షట్ డౌన్ చేసేసింది. సో వీళ్ళు యాపిల్ మ్యూజిక్తో కొలాబ్ అవుతున్నారు. ఇప్పుడు యాపిల్ మ్యూజిక్ మీరు యూజ్ చేసుకోవచ్చు ఎయిర్టెల్ వింక్ మ్యూజిక్ ప్లేస్లో. ఒకవేళ మీరు వింక్ మ్యూజిక్ ప్రీమియం తీసుకొని ఉంటే వీళ్ళు డబ్బులు రిటర్న్ చేస్తామని చెప్తున్నారు. మీ సబ్స్క్రిప్షన్ అయితే మీరు అమౌంట్ పే చేస్తారో దాన్ని మీకు రిటర్న్ చేస్తామని చెప్తున్నారు. యాపిల్ మ్యూజిక్తో కొలాబ్ అయినట్లు చెప్తున్నారు. ఎందుకు కొలాబ్ అయ్యారంటే సో వీళ్ళు వీటి మీద ఈ మ్యూజిక్ డిపార్ట్మెంట్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయదలుచుకోలేదు. ఎక్కువ లైక్ ఎంప్లాయీస్ కానీ ఇట్లా మొత్తం యూనిట్ పెట్టదలుచుకోలేదంట. అందుకే వీళ్ళు యాపిల్ మ్యూజిక్తో కొలాబ్ అయిపోయారు. ఎక్కువ సర్వీసెస్ గురించే ఫోకస్ చేస్తామని చెప్తుంది ఎయిర్టెల్ అయితే. అండ్ హెలో ట్యూన్స్ గురించి కూడా చెప్పారు. హెలో ట్యూన్స్ ఎలా పెట్టుకోవాలి ఎయిర్టెల్ యూజర్స్ అంటే ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఉంటుంది. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ నుంచి మీకు నచ్చిన హెలో ట్యూన్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి OnePlus ఫోన్స్లో గ్రీన్ లైన్ ఇష్యూస్ చాలా వైరల్ అయినాయి. ఇవి లాస్ట్ 1 year మీరు చూస్తుంటే చాలా ఫోన్స్ గ్రీన్ లైన్ రావడం. OnePlus అనే కాదు చాలా బ్రాండ్స్లో గ్రీన్ లైన్ అయితే వచ్చినాయి. కాకపోతే OnePlus ఎక్కువ అయితే వచ్చినాయి. ఎక్కువ వైరల్ అయింది OnePlus బ్రాండ్నే. సో ఇప్పుడు దీనికి వీళ్ళు పర్మనెంట్ సొల్యూషన్ కనిపెట్టినట్టయితే OnePlus అయితే చెప్తూ ఉంది. సో నెక్స్ట్ ఏదైతే OnePlus 13 సిరీస్ వస్తుంది OnePlus 13 నుంచి ప్రతి ఫోన్లో వీళ్ళు AMOLED స్క్రీన్తో వచ్చే ప్రతి ఫోన్లో ఒక ఎక్స్ట్రా లేయర్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఆ లేయర్ వచ్చేసరికి PVX లేయర్, పాలీవినిలిడిన్ ఫ్లోరైడ్. సో ఇది నార్మల్గా మెటీరియల్స్కి వీళ్ళు హై టెంపరేచర్స్ నుంచి హ్యూమిడిటీ నుంచి కాపాడడానికి ఇదైతే యూజ్ చేస్తూ ఉంటారు ఈ ఈ ఈ మెటీరియల్ని. ఇప్పుడు దీన్ని వీళ్ళు డిస్ప్లే పైన ఎక్స్ట్రా లేయర్ ప్రొటెక్షన్గా యూజ్ చేస్తున్నారు. సో ఇదేం చేస్తుందంటే డిస్ప్లేని హ్యూమిడిటీ నుంచి, హై టెంపరేచర్స్ నుంచి, ఆక్సిజన్ నుంచి, మాయిశ్చర్ నుంచి ఇట్లాంటి వాటి నుంచి అయితే కాపాడుతుంది. వీళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం ఇండియాలో ఎక్కువ హై టెంపరేచర్స్ ఉండడం వల్ల మాయిశ్చర్ కానివ్వండి, హ్యూమిడిటీ కానివ్వండి ఇట్లాంటి రీజన్స్ వల్ల డిస్ప్లేస్లో ఇట్లాంటి ఎఫెక్ట్ అయితే అవుతుంది. లాంగ్ రన్లో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ సాఫ్ట్వేర్ అప్డేట్స్లో కూడా ఈ ప్రాబ్లం అయితే వస్తూ ఉంది. సో వీళ్ళు ఏదైతే ఎక్స్ట్రా లేయర్ ప్రొటెక్షన్ యాడ్ చేశారో దానివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుందో అది లాంగ్ రన్లో తెలుస్తుంది. ఇప్పుడు OnePlus 13 సిరీస్ వచ్చాక వాటిలో కూడా ఒకవేళ గ్రీన్ లైన్ వచ్చింది అనుకోండి, వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒకవేళ మీకు ఇది యాడ్ చేసాం, మ్యాక్సిమం సొల్యూషన్ అయితే ఇచ్చాం మేము, మ్యాక్సిమం గ్రీన్ లైన్ అయితే రాదు, ఒకవేళ వస్తే మాత్రం లైఫ్ టైం ఫ్రీగా మీకు రీప్లేస్మెంట్ అయితే ఉంటుంది డిస్ప్లే అని చెప్పేసి OnePlus అయితే చెప్తుంది. నెక్స్ట్ మనకి అన్అకాడమీ అంటేనే చాలామందికి ఒక లాక్డౌన్ ముందు బాగా ఒక మంచి వైరల్ అయిందన్నమాట. ఇది ఆన్లైన్లో కోర్సులు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు చాలామంది పిల్లలు తీసుకునే వాళ్ళు, చదువుకునే వాళ్ళు. కోవిడ్ తర్వాత చాలా వరకు డౌన్ అవుతూ వచ్చింది. కోవిడ్ ముందు దగ్గర వీళ్ళు 3 billion వరకు మార్కెట్ అయితే ఉండేది. కోవిడ్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే 800 millionకి అయితే పడిపోయారు. చాలామంది ఆ కోర్సెస్ తీసుకోవడం మానేశారు. అండ్ ఎక్కువ రీజన్స్ చెప్పేది ఏంటంటే అంటే ఫిజికల్గా మాట్లాడడానికి ఉండదు కదా, ఏమైనా డౌట్స్ ఉంటే లెక్చర్ గురించి మాట్లాడడం, వాటి క్లారిఫై చేసుకోవడం, ఈ ఫెసిలిటీ ఉండదు. అండ్ ఇంకొకటి కాస్ట్ కూడా ఎక్కువ అయిపోయింది. అంత ఖర్చు పెట్టి తీసుకోలేకపోతున్నాం. అట్లా చాలామంది అయితే డిఫరెంట్ రీజన్స్ వల్ల అందరైతే సబ్స్క్రిప్షన్ అయితే క్యాన్సిల్ చేసుకున్నారు. వీళ్ళకి చాలా లాస్ అయితే వచ్చింది. బైజూస్ కూడా యాప్ ఉంటుంది. బైజూస్ కూడా మీకు తెలిసే ఉంటుంది. వీళ్ళు కూడా ఆన్లైన్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా షట్ డౌన్ అయిపోయింది. వీళ్ళు ఇంకా బ్యాంక్రప్ట్ అయిపోయారు. సో వీళ్ళు అప్పులు తీర్చలేక చేతులు కూడా ఎత్తేస్తారు. సో వీళ్ళైతే అన్అకాడమీ అయితే ఇప్పుడు అమ్మేస్తుంది. అన్అకాడమీని ఎలియన్ ఇన్స్టిట్యూట్కి అమ్మేస్తుంది. వీళ్ళు కూడా ఇలానే కోర్సులు ప్రొవైడ్ చేస్తుంటారు. కాకపోతే వీళ్ళకి ఆన్లైన్ ప్రెజెన్స్ ఉంది, ఆఫ్లైన్ ప్రెజెన్స్ కూడా ఉంది. సో వీళ్ళు ఈ అన్అకాడమీని అయితే కొనుక్కుంటున్నారు. సో చూడాలి మరి ఫ్యూచర్లో ఈ ఎలియన్ అకాడమీ పరిస్థితి ఎలా ఉంటుందో. నెక్స్ట్ వచ్చేసరికి కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే మనీష్ అడుగుతున్నారు, గూగుల్ సామ్సంగ్ 6 years 7 years అప్డేట్స్ ఇస్తున్నాయి కదా, బ్యాటరీ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటే మన లాంగ్ రన్లో యూజ్ చేస్తే బ్యాటరీ మీద ఎఫెక్ట్ ఉంటుందా అడుగుతున్నారు. బ్యాటరీ మీద ఖచ్చితంగా మీకు ఏదైనా బ్యాటరీ మీరు యూజ్ చేసే కొద్దీ మీ మొబైల్ ఫోన్లో చెప్పాను, మీకు చాలాసార్లు చెప్పాను, మొబైల్ ఫోన్లో మీకు ఫస్ట్ డ్యామేజ్ అయ్యే పార్ట్ ఏదైనా ఉందా, ఫస్ట్ పాడైపోయే పార్ట్ ఏదైనా ఉందంటే బ్యాటరీ మీకు ఫాస్ట్గా పాడైపోతుంది. సో మీకు లాంగ్ రన్లో మీరు 2-3 years యూజ్ చేస్తుంటే మాత్రం ఫస్ట్లో కొన్నట్లయితే మీకు బ్యాటరీ లైఫ్ అయితే రాదు, ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది బ్యాటరీ. మీరు బ్యాటరీ మార్పించుకోవచ్చు.
ఒకవేళ మీ బ్యాటరీ బాగా తొందరగా డ్రైన్ అయిపోతుంది, ఎక్కువ లాంగ్ రన్‌లో మీరు ఫోన్ యూజ్ చేశారు, 2, 3 సంవత్సరాలు యూజ్ చేశారు అంటే మాత్రం బ్యాటరీ మార్పించుకోవడం బెటర్. బ్యాటరీ మీరు సర్వీస్ సెంటర్‌కెళ్తే కొత్తదేస్తారు. అండ్ లేదు మీరు చెక్ చేసుకోవాలి బ్యాటరీ కాస్ట్ ఎంత ఉందంటే ఆన్‌లైన్‌లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ వెబ్‌సైట్‌లో మీకు స్పేర్ పార్ట్స్ కాస్ట్ అయితే ఉంటది. మీ ఫోన్‌కి మీ బ్యాటరీ ఎంత కాస్ట్ అయిద్దో మీకు ఇక్కడ కనిపిస్తది. అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన గుజరాత్లో 70,000 రూపాయలకి ఎంబీబీఎస్ సర్టిఫికేట్ అయితే అమ్ముతున్నారు. ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఒక డాక్టర్ సర్టిఫికేట్‌ని 70,000 రూపాయలకి అమ్ముతున్నారు. పోలీసులు అయితే పట్టుకున్నారు. 14 మంది నకిలీ డాక్టర్స్‌ని పట్టుకున్నారు. అండ్ నకిలీ డాక్టర్స్ అంటే అసలు డాక్టర్సే కాదు వాళ్ళు. అండ్ వీళ్ళు సర్టిఫికేట్స్ అమ్ముతున్నారు వాళ్ళని కూడా పట్టుకున్నారు. సో ఇట్లాంటి వాళ్ళ వల్లే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో డాక్టర్స్, ఇంజినీర్స్ కొంతమంది ఇట్లాంటి ఫేక్‌వి తీసుకుంటా ఉంటారు. సో వాళ్ళ వల్ల సొసైటీకి చాలా నష్టం అయితే జరుగుతది. సో ఇట్లాంటివి ఎవరైతే చేస్తుంటారో నార్మల్‌గా ఎవరో ఒకళ్ళు ఫేక్ సర్టిఫికేట్స్ అమ్ముతుంటారు కదా! వాళ్ళు కూడా ఆలోచించాలి. సో ఎవరో చాలామంది కష్టపడి డిగ్రీలు సంపాదించుకుంటూ ఉంటారు. సో వాళ్ళు రోడ్ల మీద తిరుగుతుంటారు. ఇట్లాంటి వాళ్ళు మాత్రం ఫేక్ డిగ్రీస్ తీసుకెళ్ళి కాంట్రాక్ట్స్ తీసుకుంటూ ఉంటారు. హాస్పిటల్‌లో పెట్టుకుంటా ఉంటారు. సో రకరకాలుగా బతుకుతున్నారు. సో ఇట్లాంటివి ఆపితే చాలా మంచిది సొసైటీకి. నెక్స్ట్ మనకి యూకే నుంచి యూకేలో 10 మందిలో ఒక పిల్లోడు, చిన్న పిల్లలు ఉంటారు. చిన్న పిల్లలు 10 మందిలో ఒకళ్ళు ఒబేసిటీతో బాధపడుతున్నారు. వీళ్ళు మెయిన్ రీజన్ జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం. జంక్ ఫుడ్‌లు భయంకరంగా తింటా ఉంటారు. అక్కడ పిజ్జాలు, బర్గర్‌లు, ఈ ఆలు ఫ్రైస్ ఇట్లాంటివి ఉంటాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇట్లాంటివి బాగా తింటుంటారు. సో వాటిని ఇప్పుడు స్టాప్ చేయడానికి వీళ్ళేం నిర్ణయం తీసుకున్నారంటే గవర్నమెంట్ ఈ యాడ్స్ ఉంటాయి కదా! బర్గర్ యాడ్స్ ఇట్లాంటివి నైట్ టైమ్ వేసుకోవచ్చు కానీ డే టైమ్‌లో డే టైమ్ వాటిని బ్యాన్ చేసేసారు. డే టైమ్‌లో పిల్లలు తిరుగుతుంటారు. పిల్లలు లెగిసి పడుకునే వరకు ఇట్లాంటి యాడ్స్ అయితే ప్లే అవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు. ఒకవేళ ఇది తగ్గకపోతే మాత్రం ఒబేసిటీ సమస్య తగ్గకపోతే ఫ్యూచర్‌లో ఇంకా కఠినంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లుగా అంటే ఫ్యూచర్ వీళ్ళే మన ఫ్యూచర్ వీళ్ళు. సో వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి స్ట్రిక్ట్‌గా యాక్షన్ అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ మనకి యూపీలో రితిక్ వర్మ అని చెప్పేసి ఒక 17 ఇయర్స్ అబ్బాయి. వీళ్ళకి పొలాలైతే ఉంటాయి. వాళ్ళ డ్యాడీ ఇంటి దగ్గర నుంచి పొలాలకైతే వెళ్ళి పొలంలో కొద్దిగా పని ఉంటే అది చేయమని చెప్పేసి చెప్పాడు. మనోడు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పొలానికి వెళ్తా పని చేసుకొని వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ రైల్వే ట్రాక్ అయితే ఉంటది. రైల్వే ట్రాక్ మీద కూర్చొని సాంగ్స్ వింటున్నాడు. రైల్వే ట్రాక్ మీద కూర్చొని సాంగ్స్ వింటున్నాడంటే ఖచ్చితంగా రైళ్ళు అయితే వస్తాయి కదా! సో రైలు వస్తుంది కూడా మనోడికి వినపడలేదు. ఎందుకంటే ఇయర్ ఫోన్స్ చేతిలో ఉన్నాయి కాబట్టి. డ్రైవర్ అయితే చూసాడు. డ్రైవరు దాన్ని ఆపడానికి కూడా ట్రై చేశాడు. అబ్బాయిని హెచ్చరించడానికి కూడా ట్రై చేశాడు. కాకపోతే అబ్బాయి ట్రాక్ మీద నుంచి అయితే లెగవలేదు. సో ట్రైన్ అతన్ని గుద్దుకుంటూ అయితే వెళ్ళిపోయింది. చనిపోయాడు అబ్బాయి. సో చాలామంది ఇట్లాంటివి చేస్తున్నారు. ముఖ్యంగా రోడ్లు క్రాస్ చేసేటప్పుడు కూడా చాలామంది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని క్రాస్ చేయడము, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బైకులు నడపడము, కార్లో కూడా ఎక్కువ సౌండ్స్ పెట్టుకొని వెనక ముందు ఏం జరుగుతుందో తెలియకుండా వెళ్ళడము. సో ఇట్లాంటి మనం ఎప్పుడైనా డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్‌లో మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఖచ్చితంగా మనకు సెన్స్ అయితే ఉండాలి. లేకపోతే మాత్రం ప్రమాదాలు జరగడానికి చాలా అవకాశం అయితే ఉంటది. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రోడ్ల మీద నడవడాలు ఇట్లాంటివి కొద్దిగా తగ్గించండి. సో ఎటు నుంచి ఆపద ఎలా వస్తుందో తెలియదు. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే అమెరికన్ టూరిస్టర్ బ్యాక్ ప్యాక్ మింత్రాలో $289 అయితే వస్తుంది. 2 మాత్రమే ఉన్నాయి. మిగతా $500 దాకా ఉన్నాయి. అండ్ ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ చూస్తుంటే మాత్రం వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ మీద డీల్స్ అయితే నడుస్తున్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 4 మళ్ళీ మనకి పాత రేట్‌కి అయితే వస్తుంది. 25,999కి వస్తుంది. ఒక ₹30,000 లోపు మీరు వన్‌ప్లస్ ఫోన్ కొనాలనుకుంటే వన్‌ప్లస్ నార్డ్ 4 మీకు ₹26,000 అయితే వస్తుంది. నార్డ్ సిరీస్ మీద ఆఫర్స్ అయితే ఉన్నాయి. నేను రీల్ కూడా చేసి ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. కాకపోతే నార్డ్ 4 నాకు బాగా అనిపించింది. వన్‌ప్లస్ నార్డ్ 4 25,999కి మంచి డీల్ అది. ఇవి మీకు వన్‌ప్లస్ వెబ్సైట్ అమెజాన్‌లో దొరుకుతాయి. బ్యాక్ ప్యాక్ చెప్పింది మింత్రాలో ఉంది. వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డీల్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్‌కి వెళ్ళండి. అక్కడ మీకు ఇంకా ఎక్కువ డీల్స్ దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళే ముందు ఫ్రైడే కాబట్టి చాలా మంది ఓటీటీ రిలీజెస్ గురించి అడుగుతుంటారు. ఓటీటీలో మీకు మంచి సినిమాలు అయితే వచ్చినాయి. అమరన్ వచ్చింది. అమరన్ చాలా బ్లాక్ బస్టర్ మూవీ. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది. అండ్ మట్కా కూడా వచ్చింది. మట్కా వచ్చేసరికి ప్రైమ్ వీడియోలో. కంగువా కూడా వస్తుంది. కంగువా డిసెంబర్ 8వ తారీఖు ఈ సండే రోజు మీకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో వస్తుంది ఇది కూడా. సో 3 సినిమాలు అయితే ఉన్నాయి వీకెండ్. ఒకవేళ థియేటర్లో మీరు చూడాలనుకుంటే పుష్ప 2 ఆల్రెడీ థియేటర్లో అయితే ఉంది. ఇదే ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పుడు సెలవు. బాయ్.